వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. తెలంగాణ రాజకీయాల్లో ఒక చిన్న సంఘటన కూడా పెద్ద చర్చగా మారేలా వాతావరణం ఉంటుంది. అలాంటిది తాజాగా జరిగినటువంటి ఇంకొక చర్చ. ఒక ప్రభుత్వ కార్యక్రమంలో వ్యాఖ్యాత అంటే యాంకర్ పొరపాటున తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పేరు తప్పుగా చెప్పడం, దాన్ని రాజకీయంగా పెద్ద ఇష్యూ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఈ వ్యవహారంలో ప్రధానంగా విమర్శలు చేస్తున్నటువంటిది కేటీఆర్, ఆయన అలాగే బీఆర్ఎస్ సోషల్ మీడియా. ఈ యాంకర్ చేసినటువంటి పొరపాటుని పట్టుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై సెటైర్లు వేస్తున్నారు. రేవంత్ రెడ్డికి ఐడెంటిటీ క్రైసిస్ బాగా ఎక్కువగా అయిపోతోంది అనే పదాలు వాడుతూ విమర్శలు చేస్తున్నారు. కానీ వాళ్ళకు ఒక బేసిక్ ప్రశ్న, ఒక యాంకర్ పేరు మర్చిపోతే అది ముఖ్యమంత్రి తప్ప, లేదంటే యాంకర్ హోంవర్క్ లోపమా? నేను ఇప్పుడు కేటీఆర్ బదులు కేఆర్ఆర్ అని చదివాను, తప్పు నాదా లేదంటే కేటీఆర్దా? అప్పుడు ఐడెంటిటీ క్రైసిస్ కేటీఆర్కు ఉన్నట్ట లేదా ఇంకెవరికన్నా ఉన్నట్ట? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అనే పదవి ప్రజలు ఎన్నుకున్నది. అసెంబ్లీలో మెజారిటీతో వచ్చిన ఒక నాయకుడిని ఒక యాంకర్ గుర్తు పట్టకపోవడం వల్ల ఆయన స్థాయి తగ్గదు. అది పూర్తిగా ఆ కార్యక్రమం నిర్వహణలో జరిగినటువంటి ఒక లోపం. ఒక వ్యక్తి తన బాధ్యతని సరిగ్గా నిర్వర్తించకపోవడం వల్ల ఆ తప్పుని మరో వ్యక్తిపై మోపడం తగిన విమర్శగా పరిగణించలేమని చాలామంది భావిస్తున్నారు. ఇక ఈ ఘటనను తీసుకుని వ్యక్తిగతంగా ఎద్దేవా చేయడం, ఇది రాజకీయాల్లో ఒక స్థాయి దాటినట్టుగా కనిపిస్తుంది. విమర్శలు చేయొచ్చు, కానీ అవి పాలసీల మీద, నిర్ణయాల మీద, పరిపాలన మీద, వాళ్ళ పద్ధతుల మీద ఉండాలి. ఒక చిన్న పొరపాటు, అది కూడా ఎవరో చేశారు, అది కూడా పేరు పలకడంలో పొరపాటు. మొన్న కూడా ఒక యాంకర్ ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి అన్నటువంటిది మాట్లాడుతూ శ్రీధర్ బాబు, ముఖ్యమంత్రి శ్రీధర్ బాబు అని చెప్పి ఆయన మాట్లాడాడు. ప్రపంచ తెలుగు మహాసభల వేదికల మీద కూడా రేవంత్ రెడ్డి గారి పేరుని మర్చిపోయి అక్కడ కిరణ్ కుమార్ రెడ్డి అని పిలిచినప్పుడు కూడా చాలామంది ఇలా చేశారు. ఇంకొక ప్రోగ్రాంలో శ్రీధర్ బాబుని ముఖ్యమంత్రిని చేసేశారు. సో అక్కడ ఆ వ్యాఖ్యాత ఎవరు? ఆ వ్యాఖ్యాత తప్పవుతుంది. హోంవర్క్ చేయకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని తెలిసినా కూడా అక్కడికి వెళ్ళి అది భయంతోనా, నిర్లక్ష్యంతోనా, లేదంటే కాస్త పొగరుతోనో యాంకర్ చేసినటువంటి తప్పుకి రేవంత్ రెడ్డికి ఐడెంటిటీ క్రైసిస్ అంటే ఎలాగా? అదే ప్లేస్లో కేటీఆర్ ఉండి అదే యాంకర్ ఎవరైనా సరే, అది కేటీఆర్ కాదు ఇంకోటి, లేదంటే అజయ్ అనో ఇంకోటనో పిలిచారనుకోండి, అప్పుడు కేటీఆర్ని తప్పట్టాలా లేదంటే యాంకర్ని తప్పట్టాలా? ఎలా ఉందంటే పరిస్థితి, ప్రతి దానికి ఒక ప్రాపగాండా చేయాలి ఏదో ఒకటి, దాంతోపాటు వ్యక్తిత్వాన్ని ప్రశ్నించాలి. ఇదే రకమైనటువంటి పనితీరు కేటీఆర్ తీసుకుంటూ చాలా దిగజారిపోతున్నారు అనేటువంటి అభిప్రాయం చాలామందిలో ఉంది. గతంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండి ఏదైనా సమస్య ఉంది అనగానే మా ఆఫీస్ వాళ్ళు మిమ్మల్ని ఇమీడియట్గా అప్రోచ్ అవుతారు అని చెప్పి ప్రతిదాని మీద యాక్టివ్గా ఉండేటువంటి కేటీఆర్ ఇప్పుడు మాత్రం సోషల్ మీడియాలో ఇలాంటి పనికిమాలిన పోస్టులు అవి వేసుకుంటూ, ఇలాంటి వ్యక్తిత్వ హననం చేసుకుంటూ ఇంత దిగజారిపోవాలా పదవి పోయిన తర్వాత, అధికారం పోయిన తర్వాత అని చెప్పి చాలామంది ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే ఒక చిన్న పొరపాటు ఆధారంగా వ్యక్తిత్వాన్ని ప్రశ్నించడం అంటే అది రాజకీయంగా వాళ్ళ విలువల్ని తగ్గించే అంశంగా మారుతుంది. ఇలాంటి సంఘటనలు చాలా ఎప్పుడో చోటు చేసుకున్నాయి. వేదికల మీద మాట్లాడే వ్యక్తులు పొరపాట్లు చేయడం అనేది కొత్త విషయం ఏం కాదు. ఆ తప్పును పట్టుకొని తను పెద్ద రాజకీయ కథనంగా మార్చేయడం ఇప్పుడు వైసీపీకి, ఇక్కడ బీఆర్ఎస్కి, అలాగే కొన్ని చోట్ల బీజేపీకి, కొన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీకి కూడా ఒక ట్రెండ్ అయిపోయింది. సోషల్ మీడియా యుగంలో ఒక చిన్న విషయం కూడా పెద్ద నెరేటివ్గా మారిపోతుంది. ప్రజలు నాయకుల్ని గుర్తుపట్టేది యాంకర్ల ద్వారా కాదు, వాళ్ళ పనితీరుతో. ఒక యాంకర్ పేరు తప్పుగా చెప్పడం వల్ల ఆ నాయకుడి ప్రజాదరణ మీద ప్రభావం పడదు. కానీ అలాంటి చిన్న విషయాలను పెద్దగా చూపిస్తూ వ్యక్తిత్వ హననం చేయడం, ఐడెంటిటీ క్రైసిస్ ఉంది అనడం మాత్రం అది రాజకీయంగా వాళ్ళ విలువని తగ్గించుకోవడమే తప్ప ఇంకోటి కానే కాదు. రాజకీయాల్లో విమర్శలు తప్పనిసరి, కానీ అవి ఎంత పరిమితిలో, ఎంత గౌరవంతో ఉంటాయో అదే ఆ నాయకుల పరిణితిని ప్రతిబింబిస్తుంది. కానీ కేటీఆర్ అన్ఫార్చునేట్లీ దీనన్నీ దాటి ముందుకెళ్ళిపోతున్నారు. ఇక్కడ ఇంకో మాట కూడా తీసుకొస్తున్నారు. లోకేష్ని చూసి ఎందుకు నేర్చుకోలేకపోతున్నారు? కేటీఆర్ చూసి నేర్చుకోవాలి కదా. ఒకప్పుడు లోకేష్ కూడా ఇలాగే ఉండింది. లోకేష్ పేరుని ఎవరు మర్చిపోలే, కానీ లోకేషే చాలాసార్లు తెలుగులో తడబడ్డాడు. వర్ధంతికి, జయంతికి తడబడ్డాడు. కొన్ని పదాలు అటు ఇటు అయ్యాయి, కానీ రాటుదేలాడు. తర్వాత ప్రతి ఒక్కటి సరిదిద్దుకుంటూ వచ్చాడు. సరిదిద్దుకుంటూ వచ్చి నేర్చుకున్నాడు, ఇప్పుడు నేర్పిస్తున్నాడు. హుందాతనంగా ఎలా ఉండాలి అనేది చాలా క్లియర్గా చూపిస్తున్నాడు. మరి లోకేష్ నుంచి ఎందుకని నేర్చుకోలేకపోతున్నారు కేటీఆర్? చాలా క్లియర్గా అడగాల్సినటువంటి అంశం ఇది. ఎందుకు అనంటే ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అక్కడ విమర్శించినా ఏం చేసినా కానీ ఆయన సోషల్ మీడియా పోస్టులో కావచ్చు, ఇంకో దాంట్లో కావచ్చు, ఎలా మాట్లాడుతున్నారు ఏంటనేది చూడాలి. అట్ ద సేమ్ టైం ఎలా గౌరవిస్తున్నారు అనేది కూడా చూడాలి.
అలాంటివి లేకుండా మేము బూతులతోటి మాట్లాడతాం, లేదంటే మేము వ్యక్తిత్వ హననం చేస్తాం, మేము ప్రతిదానికి ఇలాగే మాట్లాడతామంటే అది వాళ్ళ వ్యక్తిత్వానికి భంగం వాటిల్లేలా అవుతుంది. కేటీఆర్ తన పరువును తానే తీసేసుకుంటున్నాడు అనేది చాలా స్పష్టంగా తెలుస్తున్నటువంటిది. అండ్ ఇక్కడ మారడం అనేటువంటిది రాజకీయాల్లో నిరంతర మార్పులు అనేది నార్మల్గానే, అది మార్చుకుంటేనే ముందుకు వెళ్ళగలుగుతాం. లేదు మేము మారం ఇలాగే ఉంటామంటే బావిలో కప్పలాగే ఉంటారు. సో సమాజం ఎటుపోతుంది, ఎలా అవుతుంది, మనం ఏం చేస్తున్నాం, మనది వాళ్ళకి రీచ్ అవుతుందా లేదా, ఎలా రీచ్ అవుతుంది, తప్పుడు నెరేటివ్గా ఏమైనా వెళ్తుందా, ఇవన్నీ తెలుసుకోవాలి. ఇవన్నీ తెలుసుకోకుండా నేనేం చెప్పినా సరే నమ్మేస్తారు, నేనేం చెప్పినా సరే వినేస్తారు అనుకుంటే అది పొరపాటు అవుతుంది. ఇలాంటి వ్యాఖ్యలు కాకుండా రేవంత్ రెడ్డి ఏమైనా అవినీతి చేస్తున్నాడు, రేవంత్ రెడ్డి అక్రమాలు చేస్తున్నాడు, ఇవి వాటి మీద ఆధార సహితంగా ఏమైనా మాట్లాడితే ప్రజలు ఏమైనా ఆదరిస్తారేమో కానీ యాంకర్ ఎవడ పేరు మర్చిపోతే దాన్ని ప్రజలు గుర్తుపెట్టుకోరు. సో అది అర్థం చేసుకోగలగాలి. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.